మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. మీరు ఏం చేసుకుంటారు? జూన్ 4 తర్వాత చూస్తా. అడుగుతుంటానికా అంటే ఎన్నికల ఫలితాలు రాకముందేమో ఇవి బిక్కోండి ఇవి బిక్కోండి అన్న శ్రీరెడ్డి జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏకలు వేకండి. తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర? వెయిట్. ఏ క్షణంలోనైనా బ్రేకింగ్ న్యూస్ రావచ్చు. అటు చూడు. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న అణుబాంబు కన్నా శక్తివంతమైన ఆయుధం ఒకటి. నా ఏకలు వేకండి. దొరికాడు. వీడు మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. పెద్దిరెడ్డి సుధారాణి ఆమెను కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 50 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఈమెను కూడా 50 రోజుల పాటు జైల్లో పెట్టాలని. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? నీ మీద వ్యభిచారం కేసు పెడతాను. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది? మహేష్ వచ్చి బొచ్చు మిగుతాడా? జగన్మోహన్ రెడ్డి బొచ్చు మిగుతాడా? ఏంది మాటలు? లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ. నాకేదో కొడుతుంది సార్, మీరు కొత్తగా కనపడుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. నేను అదే లుచ్చాకండి. తప్పు కోసం ఏ ఎదవ పనైనా చేసే ఎదవనాయాలనే. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఏం చారి గారి అన్యాయం? ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది, కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. ఇక నుంచి నా సోషల్ మీడియాలో ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. మన ఇంట్లో మన భార్యని తిట్టి, మన ఇంట్లో మన తల్లిని తిట్టి, మన ఇంట్లో మన పిల్లల్ని తిట్టి, నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. లైవ్లు పెట్టి డిబేట్లు పెట్టి రకరకాల వీడియోలు విడుదల చేసి అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఒక రకంగా బూతులతో మానసిక అత్యాచారం చేసి మానసిక క్షోభకు గురి చేసి ఏది సంవత్సరాల తరబడి లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండమైన జ్యోతుందా? సింపుల్ గా 2 అక్షరాలు సారీ, 5 అక్షరాలు SORRY సారీ చెప్పేస్తే సరిపోతుందా? మీకేం కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ సూరి గారు, ప్లీజ్. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. కాదు, శ్రీరెడ్డితో అటు జనసేన ఇటు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒక పోరాటమే చేశారు, ఒక యుద్ధమే చేశారు. ఆయన కూడా ఎక్కడా తగ్గకుండా ఎన్నికల రిజల్ట్ రాక ముందు దాకా కూడా వచ్చాక కూడా ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కూడా శ్రీరెడ్డి బూతులు తిట్టింది. చూస్తున్నారా నిద్ర ఎలా వస్తుంది? బట్ రెడ్ బుక్ పవర్ ఏంటో తెలిసాక, లోకేష్ గారు ఎంత పవర్ఫుల్లో తెలిసాక నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? అది ఉండాలంటే ఎంతగారికి ఉందంటారా లేదంటారా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన